అంటే ఇప్పుడు తెలుస్తుంది అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అతనికి అంత బిలీవ్ చేసి ఉన్నాం కదా. సో ఏం లేదు, యాక్చువల్ గా ప్రీవియస్ ఒక లైవ్ చేశాను, ఒక ఇష్యూ మీకు తెలుసు కదా ఏం నడుస్తుందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవును, చూస్తున్నాం. చూస్తున్నారు కదా, టూ థింగ్స్. మీ శ్రీకాకుళంలో సిక్కోల్ సీమెన్ మీ బ్యాచ్ లో మీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ మీరు ఇచ్చిన మీ జీతం అమౌంట్ 1 lakh. నేను అడిగేది ఏంటంటే, ఈ సహస్ర అండ్ ఆ బాబు ఇద్దరు, వాళ్ళిద్దరికి మీరు అమౌంట్ ఇచ్చారు కదా, ఉమ్. ఈ స్క్రిప్టెడా లేకపోతే నిజంగానే మీరు ఇచ్చారా? లేదు, నేను లైక్ మనోడికి అంటే లైక్ నవీన్ రామ్ సింగ్ బ్రో వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తుండే. లైక్ మన ఏరియా కదా, మన ఉత్తరాంధ్ర నుంచి, అలాగే చాలా మంచి పనులు చేస్తున్నారని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. బట్ వన్ డే నేను లైక్ లాస్ట్ ఇయర్ మెసేజ్ పెట్టా అతనికి, లైక్ మీ నుంచి నాకు లైక్ చాలా ఇన్స్పిరేషన్ మీ వీడియోస్ చూస్తుంటే, లైక్ నేను కూడా ఏదో హెల్ప్ చేస్తా వచ్చినప్పుడు, లైక్ షిప్ లో ఉన్నాను అప్పుడు నేను, ఓకే. వచ్చినప్పుడు చేస్తానని చెప్పా. అతను రిప్లై ఇవ్వలేదు, చాలా రోజులు ఇవ్వలేదు. రీసెంట్ గా మార్చ్ లో అప్పుడు చూసి హాయ్ అండి మీ మెసేజ్ ఇప్పుడు చూసాను లైక్ రిప్లై ఇచ్చారు. తర్వాత ఆయనతో కాన్వర్జేషన్ అయ్యింది. అదే టైంలో ఈయన ఈ ఇప్పుడు ఏదైతే ఈ ఇద్దరు పిల్లలకి తను తారున్నది అమ్మేశారు కదా, సో అది అమ్మాక ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి మనం కూడా ఏదో చేద్దామనే ఉద్దేశం మీద అయితే అప్పుడు నేను ఇద్దామనే ఉద్దేశం మీద ఆయనకి చెప్పాను అనమాట. అప్పుడు దిగిపోతుండే, ఆ టైంలో ఒక 2-3 days లో దిగిపోతున్నాను అనమాట నేను. నేను ఒకటి విన్నా మీ దగ్గర నుంచి అందరు మాట్లాడినప్పుడు, ఆ, ఏం విన్నానంటే మీ ఫేవరెట్ పర్సన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ తర్వాత ఇన్స్పిరేషన్ అంటే నాకు ఎక్కువగా లైక్ పవన్ కళ్యాణ్ ఎక్కువ ముందు నుంచే ఇన్స్పిరేషన్ అనమాట. నేను నా పాస్ట్ కూడా మీరు చూసుకుంటే చాలా హెల్ప్ చేశాను నేను. బట్ ఇది కొంచెం ఎక్కువ హెల్ప్, ఎందుకనంటే అప్పటికే ఈయన చేసిన దాంతో పోల్చుకుంటే 10,000 అలాంటివన్నీ చాలా తక్కువ. ఆ ఉద్దేశం మీద కొంచెం లైక్ ఎక్కువ ఇద్దామనే ఉద్దేశం మీద అప్పటికి వీడియో పెట్టకూడదు అనుకున్నా, ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఎంత అమౌంట్ ఎందుకు ఇస్తున్నాం అనే. వేరే నార్మల్ 10,000 అయితే జస్ట్ అంత పట్టించుకోకపోవచ్చు, బట్ ఎంత ఎందుకనంటే బట్ వీడియో చేస్తే మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశం మీద అన్నారు, అందువల్ల చేయాల్సి వచ్చింది. వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి. సో నేను అన్నది, అంత ధైర్యం ఏంటి? మీరు ఇచ్చిన అమౌంట్ వీడియో తీసి పబ్లిక్ లో పెట్టారు, పేరెంట్స్ కి తెలుస్తుంది కదా మీరు ఇచ్చారని బట్ చెప్పి. ఇండివిజువలే అంటే పేరెంట్స్ అంటే నేను సెపరేట్ గా ఉంటాలే పేరెంట్స్ తో, బట్ వాళ్ళు వేరేలా అనుకుంటారనే ఉద్దేశం మీరు అంతే. పాప వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మీరు ఎవరికైతే ఇచ్చారో ఇమ్మని చెప్పి, ఇచ్చిన తర్వాత కూడా మనవాడు వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదంటే ఎంతవరకు ఇది? అది ఇప్పుడు చెప్తే తెలిసింది, అంతవరకు తెలియదు. ఆయన మెలాప్ లో వేస్తారని అంటే ఆయన ద్వారా ఇస్తే ఆయనకి ఇన్స్పిరేషన్ అయి ఉన్నాం కదా, అతనికి మనం నమ్మకపోవడం ఉండదు. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ అయింది అతని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఎలా నమ్మకపోవడం ఉండదు అనే ఉద్దేశం మీద ఆయన ద్వారా ఇచ్చాం. అదే రోజు మా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా శ్రీకాకుళంలో కూడా ఇచ్చారని చెప్పాం కదా. దీన్ని బట్టి అయితే మీది స్క్రిప్ట్ కాదు, మీరైతే స్క్రిప్ట్ కాదు, మీరు ఇవ్వడం అయితే ఇచ్చారు. స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అంత అవసరం లేదు భయ్య మనకి, నేను ఆల్రెడీ చాలా చేశాను, మీరు చూసుకోవచ్చు. అందుకే కదా మీకు అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెక్ చేయడానికే నేను ఇచ్చేసాను. సో ప్రాబ్లం ఏంటంటే, ఆ డబ్బులు అయితే అందులో మీరు ఇంకా 5 lakhs ఎంతో చెక్ ఇచ్చారని తెలిసింది. అది కూడా అదే రోజు అంటే మా శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కూడా ఇచ్చారనమాట, చెక్ ఇచ్చారు అదే రోజు. మా దగ్గర సన్మానం లైక్ కొంచెం ఆయన అదే రోజు వచ్చారు, ఇక్కడ నేను ఇచ్చిన రోజు అది కూడా అందులో కూడా నేను ఉన్నాను అప్పుడు ఇచ్చినప్పుడు. మీరున్నారు, అదే అవును చూసాను, అది నేను మీతో మాట్లాడితే చూసాను. బట్ ఏంటంటే అది కూడా వాళ్ళకి అమౌంట్ ఇనిషియల్ గా అందలేదు. వాళ్ళు కూడా వీడియో చూసి నవీన్ రామ్ సింగ్ ని క్వశ్చన్ చేశారంట, ప్రీవియస్ లైవ్ లో చెప్పారు వాళ్ళు. క్వశ్చన్ చేస్తే నేను ఇస్తాను గాబరా పడొద్దు అది ఇది అని చెప్పి స్కిప్ చేశాడు కొన్ని రోజులు. సో అదర్ మీ సిక్కోల్ సీమెన్ అదే మీ సిక్కోలు అదే మీ బ్యాచ్ లో ఎవరో ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాయిస్ నోట్ పంపించారంట. పంపించిన తర్వాత అదే వాయిస్ నోట్ మళ్ళీ మదర్ కి నవీన్ రామ్ సింగ్ పంపించి, మీరు ఎలా చేస్తారా, నా పరువు తీయాలని చూస్తారా మీరు, అది ఇది వాళ్ళు తిట్టేసి కట్ చేస్తారంట. సో 10 days తర్వాత 10-15 days తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఉన్నది మాట్లాడుకోవాలి మనం, 10-15 days తర్వాత 5 lakhs వాళ్ళ అకౌంట్ లో పడిందని చెప్పి చెప్తున్నారు. ఓకే, మరి అది నవీన్ రామ్ సింగే వేశాడు ఇంకెవరు వేశారనేది తెలియదు. ఓకేనా, పడ్డం అయితే ఆ 5 lakhs పడిందని చెప్పారు కానీ, బట్ మీరు ఇచ్చిన 1 lakh మాత్రం వాళ్ళ క్యాష్ రూపంలో అసలు అందలేదు వాళ్ళకి. అంటే ఆయన అప్పుడు చెప్పింది ఏంటంటే లైక్ మెలాప్ లో ఇచ్చిన వేస్తుంటాం, వీడియో తీయడం వల్ల హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశం మీద అలా ఇవ్వడం అనమాట, లేదంటే డైరెక్ట్ గా వేసేవాళ్ళం. అవును. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా క్వశ్చన్ చేశారు, మిలాప్ అకౌంట్ లో వేస్తే దాని తాలూకా రిసీప్ట్స్ లేదంటే ఇవి ఉంటాయి కదా, అవే నాకు చూపించండి. నేను మాకు జనాలు క్వశ్చన్ చేస్తున్నారు, మీకు మీ పిల్లల మొక్కలు చూసి మీ అమౌంట్ ఇచ్చాము, మీకు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నా మీరు ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటే, అప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం మానేశారంట. లిఫ్ట్ చేయకపోవడం ఇది, బట్ అది కరెక్ట్ కాదు కదా.
ఒకటి రెండు అంటే ఓకే, ఈయన ప్రతి అంటే మనోడు ఎక్కడ హెల్ప్ చేశాడో ప్రతి దగ్గర స్కామ్ చేసుకొని వచ్చాడు. అంటే ఇప్పుడు తెలుస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అతనికి అంత బిలీవ్ చేసి ఉన్నాం కదా. అంతే. మరి ఇంతకు మించి నాకు మిమ్మల్ని క్వశ్చన్లు అడగడం ఇష్టం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సో అదే మీరు చెప్పినట్టు అందుకే లైవ్ కి వచ్చా, ఎందుకంటే క్లియర్ చేద్దామని మీరు. అవునవునవును. సో మీ క్లియరెన్స్ మీరు ఇచ్చారు. సో ఇంతకు మించి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి. మీ గుడ్ జాబ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఏదో ట్రై చేస్తున్నారు నాకు తెలిసింది. సో చూద్దాం బ్రదర్ ఎలా ఉంటది అది. హోప్ఫుల్లీ నా సపోర్ట్ మీకు అండ్ మన శ్రీకాకుళం ఇంకొక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇద్దరికి ఉంటుంది. హోప్ఫుల్లీ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అవునవునవునవును. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. గుడ్ ఒకవేళ బ్రదర్. వెళ్తే మాత్రం అందరు సపోర్ట్ చేయాలి బ్రదర్. ఓ డౌటే లేదు, చూస్తారు కదా. బ్రదర్. వెరీ నైస్, వెరీ నైస్. ఆల్ ద బెస్ట్ బ్రదర్. విల్ బీ ఇన్ టచ్. ఓకే బ్రదర్, షూర్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదంతా అయిపోయిందా, మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు? ఈ 6 months ఎక్కడే ఉంటారు ఇంకా? ఒకవేళ ఇటు వెళ్తే వెయిట్ చేయాలి, లేదు అని అంటే ఇప్పుడు కొద్ది రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతా. అచ్చా, అవునా? ఓకే. బట్ ఈ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తుండే. ఒకవేళ ఇది అయితే ఇటు వెళ్తా, లేదు అని అంటే మళ్ళీ షిప్ కి రెడీ అయిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వచ్చి నేను 4-5 months అయిపోయింది. ఓకే. సికోల్ సీమెన్ ఫాలోవర్స్ అందరికి ఏంటంటే ఆయన అనుకున్నది అయితే మాత్రం మీ అందరికీ మంచి గుడ్ న్యూస్ వస్తారు. అందరికి రావాలని చూస్తుంది. అంతే. అవును. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అసలు గుడ్ ఈవినింగ్. చలో బాయ్. థ్యాంక్ యూ బ్రదర్. బాయ్.